ఇప్పుడంతా ఎలక్షన్ సీజన్. ఎక్కడ చూసినా వీఐపీల ప్రచార సభలు, వీవీఐపీల రోడ్ షోలు, బహిరంగ సభలు. ఎటు చూసినా ఇదే కనిపిస్తోంది. అంతే స్థాయిలో వీఐపీలకిచ్చే భద్రత కూడా పోలీసులకు సవాల్గా మారింది. ఏ చిన్న మిస్టేక్ జరిగినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకే పోలీసులు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది హై అలర్ట్ గా ఉంటారు. అందులోనూ ఈ మధ్య సీఎం జగన్ పై జరిగిన రాయిదాడి, అటు పలు ప్రచార సభల్లో జరుగుతున్న అలజడులు పోలీసులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎంత భద్రత ఏర్పాటు చేసినా ఆకతాయిలను కట్టడి చేయడం అంత సులువు కావడం లేదు. ఒక్కోసారి పోలీసులకే ఛాలెంజ్ విసురుతున్నారు. ఇలాంటి వాటికి మొదట్లోనే చెక్ పెట్టేందుకు ఏపీ పోలీసులు హై టెక్నాలజీతో కూడుకున్న మొబైల్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సింగపూర్ సంస్థకు చెందిన యుఎం సర్వీసెస్ సంస్థకు చెందిన టెక్నాలజీతో తయారు చేసిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను తొలిసారిగా పరిశీలన చేస్తున్నారు. ఈ ప్రయోగాత్మక పరిశీలనలో వచ్చే సలహాలు, సూచనల మేరకు ఇలాంటి వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కొత్తగా ఏపీ పోలీసులు తీసుకొస్తున్న మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరుపై మా కాకినాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ పోలీసు మెరుగైన వీఐపీ భద్రత కోసము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాహనం చూస్తున్నాము. ఈ వాహనం చూసిన తర్వాత ఈ వాహనం పైన సీసీ చేసి ఈ వీఐపీలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సింగపూర్ చెందిన యుఎం సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ టెక్నాలజీని వాడటం జరుగుతున్నది. ఇక్కడ పైన ఉండి ఈ సీసీ కెమెరాలకు సంబంధించి ఎక్కడైతే సభలు జరుగుతాయో ఆ సభల దగ్గర ఇక్కడ వీఐపీల యొక్క సభల దగ్గర ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ఆపరేటింగ్ చేసి వాటిని పర్యవేక్షించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూస్తే విజయవాడలోని రాయితోటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన ఘటన నేపథ్యంలో ఏపీ పోలీసు ఈ మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మొబైల్ కంట్రోల్ సెంటర్ ఏ విధంగా ఉన్నా జరగవచ్చు. ఇప్పుడు సిద్ధం సభ జరుగుతున్నది కాకినాడలో జరుగుతున్న ఈ సిద్ధం సభ దగ్గర ఈ మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొబైల్ కంట్రోల్ ఒక వ్యాన్ ఏర్పాటు చేసి ఆ వ్యాన్లోనే వీళ్ళందరూ కూడా పోలీసులు సంబంధించి ఒక ట్రైనింగ్ పొందిన సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ ఏర్పాటు చేసిన ఇక్కడ ఈ వ్యాన్ దగ్గరే ఈ వ్యాన్ ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్లోకి ఇక్కడ ఆ పైన ఎక్కడెక్కడ జరుగుతున్నది ఈ కమాండ్ కంట్రోల్ దగ్గర నుంచి ఈ డ్రోన్ కెమెరాలని ఏ విధంగా డ్రోన్ కెమెరాలను ఆపరేటింగ్ చేస్తున్నారో మనం చూడొచ్చు. ఇక్కడ 6 డ్రోన్ కెమెరాలు ఈ పైనుంచి ఉండి ఈ పైనుంచే ఈ డ్రోన్ కెమెరాలన్నీ కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సిద్ధం సభ జరుగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తున్న ఇక్కడ ఈ సభకు హాజరయ్యడం జరుగుతున్నది. అయితే ఇక్కడ ఈ సభ దగ్గర నుంచే కూడా ఇక్కడ మొబైల్ కంట్రోల్ రూమ్ ద్వారాగా ఇక్కడ ఈ డ్రోన్ కెమెరాలు మనం చూడవచ్చు. ఆ డ్రోన్ కెమెరాలని ఇక్కడ ఏ రకంగా ఆపరేట్ చేస్తున్నారో ఆ డ్రోన్ కెమెరాలు అక్కడ కనపడుతున్నాయి. అక్కడ ఈ డ్రోన్ కెమెరాల దగ్గర నుంచి ఇక్కడ వీటిని ఆపరేట్ చేయడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా పైనుండి ఈ డ్రోన్ కెమెరాలను ఆపరేట్ చేస్తున్నది ఇక్కడ చేస్తున్నారు. అయితే ఇక్కడ చూస్తే లోపలికి వెళ్ళి మనం చూడొచ్చు ఈ డ్రోన్ కెమెరాలో ఏ విధంగా విజువల్స్ అనేది ఇక్కడ రికార్డింగ్ చేస్తున్నారో, ఏ విధంగా పరిశీలిస్తున్నారో 6 ప్రత్యేకంగా టీవీలు ఏర్పాటు చేసి ఆ కెమెరాల్లోని ఈ డ్రోన్ కెమెరాల్లో రికార్డింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ సంబంధించి ఇక్కడ ప్రత్యేక పర్యవేక్షణలోని సంబంధించి ఇక్కడ జరుగుతుంది. అయితే యుఎం సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి సింగపూర్కి చెందిన ఈ సంస్థ ద్వారాగా ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. అయితే వీఐపీల భద్రతకు మెరుగైన పోలీస్ భద్రతకు సంబంధించి ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఆపరేటింగ్ చేస్తున్న ఇక్కడ నా అధికారి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాము. ఇక్కడ దేవిరెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి సార్ వీటిని ఎలాగ ఆపరేట్ చేయడం జరుగుతుంది? ఇది టోటల్ వచ్చేసరికి మనకి డ్రోన్ బేస్డ్ మొబైల్ కమాండ్ కంట్రోల్ కింద మనం దీన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది మన ఏపీ పోలీస్ ద్వారా.
దీంట్లో వచ్చేసరికి టోటల్లీ 360 డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి, మామూలుగా సీసీటీవీ తోటి చేసే పాటు. ఇవి కాకుండా మనకి రెండేమో నైట్ విజన్ కెమెరాస్ తోటి డ్రోన్స్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మళ్ళీ రెండు వచ్చేదానికి ఈచ్ వెహికల్కి వచ్చేదానికి రెండేమో నైట్ విజన్, రెండేమో డే విజన్ కెమెరాస్. ఈ నైట్ విజన్ కెమెరాస్ థర్మల్ కెమెరాల కింద కూడా ఉపయోగపడతాయి, ప్లస్ నైట్ టైం కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ టోటల్లీ కూడా మనకి అసాంఘిక శక్తుల గురించి కానివ్వండి, కాన్వే మొదలైన దగ్గర నుంచి కూడా ఎండింగ్ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు కూడా 24/7 మనం మానిటర్ చేసేటట్టుగా ఈ సిస్టమ్ రూపొందించడం జరిగింది. ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే టోటల్ ఆల్ కెమెరాస్ కూడా 360 డిగ్రీ చూడండి మీరు. ఇప్పుడు ప్రతి సిస్టమ్ని కూడా మనం ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది దీంతో పాటుగా ఏఐ టెక్నాలజీని కూడా వాడటం జరిగింది. దీంతో ఏఐ టెక్నాలజీ తోటి మనకి ఆల్రెడీ ఎవరైనా సరే ఐడెంటిఫై అయిన మెంబర్స్ని కానివ్వండి, పోలీస్ పీపుల్ కనుక వాళ్ళు ఐడెంటిఫై చేయాలంటే కనుక ఇమ్మీడియట్గా మనము ఏఐ టెక్నాలజీ ద్వారా వాళ్ళ ఫేస్ రికగ్నైజ్ చేయగలుగుతాము, చేసి దాని నుంచి మనము అవుట్పుట్ తీసుకోగలుగుతాము. సో దీంతో ఈ టోటల్గా మనకి ఎన్ని కెమెరాలు ఉన్నాయో అన్ని కెమెరాలతో కూడా ఆపరేట్ జరుగుతుంది. దీంతో పాటుగా ఇప్పుడు యాంటీ డ్రోన్ సిస్టమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా ఏంటంటే ఎవరైనా సరే అనాథరైజ్డ్గా డ్రోన్స్ని కనుక ఫ్లై చేస్తున్నారంటే కనుక ఆ డ్రోన్స్ని మాత్రం మనం ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయగలుగుతాము, వాటిని డ్రాప్ చేయగలుగుతాము. లేదంటే కనుక వాటిని మనం జియో ఫెన్సింగ్ కనుక వేస్తే కనుక దెన్ మన పరిధిలోకి రాకుండా కూడా వాటిని హోల్డ్ చేయగలుగుతాం. ఎంత దూరం వరకు కూడా మనకి ఇక్కడ సీసీ కెమెరా ఇది వచ్చేదానికి డ్రోన్ వచ్చేదానికి ఆల్మోస్ట్ ఆల్ మనము 3 to 6 కిలోమీటర్ రేడియస్లో మనం ఆపరేట్ చేయగలుగుతాము. మెయిన్ కాన్వాయ్ మొత్తాన్ని కూడా బ్యాక్ సైడ్ నుంచి టోటల్ సీఎం కాన్వాయ్ మొత్తాన్ని కూడా మనం ఆపరేట్ చేస్తున్నాము, విజువల్గా చూడగలుగుతున్నాము. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మన పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఉండి వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎనీథింగ్ ఏదన్నా కనుక వాళ్ళు సస్పిషియస్గా అనిపించింది అంటే కనుక దెన్ మళ్ళీ మనకి లైవ్ సెట్ ద్వారా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది పైన డ్రోన్ ఆపరేటర్స్కి. వీళ్ళందరూ కూడా డీజీసీఏ సర్టిఫైడ్ పైలట్స్, అకాడమీ నుంచి డీజీసీ సర్టిఫైడ్ పైలట్స్ అన్నమాట. వాళ్ళ ద్వారానే మనం దీన్ని ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది అన్నమాట. ఎంతమంది పనిచేస్తున్నారు దీని కింద? దీని మీద మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 12 మెంబర్స్ పనిచేస్తున్నారు. 12 మెంబర్స్ టీమ్ ఉందన్నమాట. అంటే సీసీటీవీ ఆపరేట్ చేసే వాళ్ళు కానివ్వండి, డ్రోన్ ఆపరేటర్స్ కానివ్వండి, పైలట్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా సర్టిఫైడ్ పైలట్స్. వీళ్ళందరినీ కూడా మనం టోటల్లీ కూడా దే ఆర్ ట్రైన్డ్ ఫర్ ది మాబ్ ఆపరేషన్స్ కానివ్వండి, లేదంటే క్రౌడ్ మేనేజ్మెంట్లో వీళ్ళందరూ కూడా ట్రైన్ అయి ఉన్న పీపుల్ అన్నమాట. ఏ సంస్థకు చెందిన, ఏ దేశానికి చెందిన ఈ టెక్నాలజీ? ఇది వచ్చేదానికి మనకి ఐపేజ్ యూఎం సర్వీసెస్ అండ్ డ్రోనెక్స్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. యాంటీ డ్రోన్ సిస్టమ్ని డ్రోనెక్స్ టెక్ సర్వీసెస్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఆ టెక్నాలజీని ఈ రెండు కంపెనీలు కలిసి పోలీస్ డిపార్ట్మెంటు ఇవి టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి కనుక బాగానే ఉన్నాయంటే కనుక దెన్ ఇట్స్ అండ్ విల్ ఇంప్లిమెంట్ విత్ ఆల్ ది అదర్ డిపార్ట్మెంట్స్లోను, అదర్ అప్లికేషన్స్లో కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఈ గతంలో జరిగిన ఘటనలు కానీ, అంటే సీఎం మీద రాయి వేసిన ఘటన కానీ, లేకపోతే ప్రధానమంత్రి సభలో జరిగిన అల్లడిజల్లు కానీ, మిగతా వాళ్ళ సభలో ఇలాగ విఐపి భద్రతకు సంబంధించి ఎటువంటి రక్షణకు ఉపయోగపడతాయి? ఇప్పుడు కంప్లీట్గా మనం 360 డిగ్రీస్ ఇంత బాడీ తోటి మనం మానిటర్ చేయగలుగుతున్నాం కాబట్టి ఈ టైంలో సో దీన్ని టోటల్లీ కూడా మనకి బాడీ నుంచి 100% మనకి మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. ఎనీథింగ్ సస్పీషియస్గా అనిపించింది అంటే కనుక ఇమ్మీడియట్గా లైక్ దిస్ జూమ్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో నుంచి వాళ్ళని ఐడెంటిఫై చేయడం కానివ్వండి, వాళ్ళని ఇమీడియట్గా అరికట్టడానికి, వాళ్ళని ఆపడానికి కూడా త్రూ మళ్ళీ గ్రౌండ్ టీమ్కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఆ గ్రౌండ్ టీమ్ ఇమీడియట్గా వాళ్ళని హోల్డ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇదంతా పూర్తిగా పోలీసుల పరిరక్షణలోనే